హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది పెట్రోన్ కంపెనీకి సంబంధించిన న్యూలీ లాంచ్డ్ అయిన చూడండి ఇంపల్స్ అవుటర్ ఇయర్ ఫోన్స్ అనమాట. అంటే మనం ఏదైనా బడ్స్ లాంటివి ఏమైనా పెట్టుకున్నాం, ఇన్ ఇయర్ ఫోన్స్ ఎక్కువగా మనం చూస్తుంటాం, కానీ ఇది అవుటర్ ఇయర్ ఫోన్స్ అనమాట. సో ఇది ఎలా ఉంది, దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈ బాక్స్ ఓపెన్ చేసి చూసేద్దాం. దీని కాస్ట్ వచ్చేసి 800 అనమాట. ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించాను. సో ఇది ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. ఈ బాక్స్ కు ఉన్న ప్లాస్టిక్ ర్యాపర్ అయితే రిమూవ్ చేసేద్దాం. ఫ్రెండ్స్, చూశారు కదా, ప్లాస్టిక్ ర్యాపర్ ని మనం రిమూవ్ చేసేగానే బాక్స్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్యాటర్న్ కి సంబంధించిన బ్రాండింగ్ అయితే ఉంది. ఇలా కింద చూసేస్తే ఇక్కడ ఇయర్ ఫోన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ 10 గంట్ ఇంప్లస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కిందన ఓపెన్ ఇయర్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ కింద చూసుకుంటే వీటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అయితే ఈ పక్కన చూసుకున్నట్టయితే 10 గంట్ ఇంప్లస్ ఓపెన్ ఇయర్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడేమో ఇయర్ ఫోన్స్ బొమ్మ బీ ప్రౌడ్ అని చెప్పేసి వీళ్ళు ఒక టైటిల్ అయితే పెట్టారనమాట. అలాగే ఇటు పక్క మనకి 10 గంట్ ఇంప్లస్ అని చెప్పేసి రాసి పెట్టి ఉంది. అలాగే ఇటు పక్క చూసుకున్నట్టయితే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. బ్లూటూత్, వీడియో, ఆడియో, అలాగే హెడ్ ఫోన్స్ ఎలా ఉంటాయి అనేది, టైప్ సి చార్జర్, టచ్ కంట్రోల్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ బ్రాండింగ్ అంటే ఎవరైతే బ్రాండ్ అంబాసిడరో వాళ్ళ ఫోటో ఉంది. ఈ ఫోటో ఎవరిది అనేది కామెంట్ చేయండి. నాకు వీళ్ళు ఎవరో తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఇటు పక్క మొత్తం డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ బార్ కోడ్ ఉంది. సో ఇక అంతే, ఇక పైన కిందన ఏం లేవన్నమాట. సో ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇందులో ఏంటున్నాయో చూసేద్దాం. బాక్స్ లో ఓన్లీ ఇయర్ ఫోన్స్ ఇచ్చారు, చూడొచ్చు మీరు. వాళ్ళకి సంబంధించిన బీ లౌడ్ బీ ప్రౌడ్ అని చెప్పేసి ఒక కార్డ్ అయితే ఇచ్చారనమాట. ఇది క్యూఆర్ కోడ్. దీన్ని స్కాన్ చేసి వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ లోకి మనం ఎంటర్ అవ్వచ్చు. టైప్ సి కేబుల్ అనమాట, ఛార్జింగ్ కేబుల్. ఇది చిన్న ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇయర్ ఫోన్సే ఉన్నాయి, హెడ్ ఫోన్స్ అంటున్నారు. ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ అనేది మనం చూడొచ్చు. క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. ప్లాస్టిక్ క్వాలిటీతోనే వస్తుంది. చూడడానికి బాగానే ఉంది. కాకపోతే యూజ్ చేస్తే ఏ విధంగా ఉంటాయి అనేది మనకు తెలియదు. యూజ్ చేసి చూద్దాం. ఇక్కడ స్పీకర్స్ కూడా ఉన్నాయన్నమాట. చూడడానికి అయితే కొత్తగా వెరైటీగా ఉందని చెప్పేసి తీసుకున్నాను. వీటి పనితనం ఎలా ఉంటుందనేది యూజ్ చేసిన తర్వాత తెలుస్తుంది అనమాట. వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకోవాలి అంటే 10 మీటర్స్ రేంజ్ వరకు వైర్లెస్ కెపాసిటీ ఉంటుంది. 13mm డ్రైవర్స్ తో వస్తుంది. అలాగే IPX5 వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. అంతేకాకుండా ఇది రైట్ సైడ్ మాత్రమే టచ్ కంట్రోల్ తో వస్తుంది అనమాట. ఇన్బిల్ట్ గా మనకు వాయిస్ అసిస్టెంట్ అంటే సిరి కానీ, అలెక్సా కానీ, ఓకే గూగుల్ కానీ పనిచేస్తాయి అనమాట. అంతేకాకుండా 1 అవర్ వరకు మనం ఛార్జింగ్ పెడితే 10 అవర్స్ వరకు బ్యాటరీ కెపాసిటీ వస్తుంది. దీని వెయిట్ చూసుకుంటే కేవలం 16 గ్రాముల వెయిట్ మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో కేవలం కాల్ కంట్రోల్స్ మాత్రమే ఉన్నాయంటే కాల్ కట్ చేయడం, కాల్ అటెండ్ అవ్వడం, లేదంటే వీడియో పాస్ చేయడం, వీడియోని ప్లే చేయడం మాత్రమే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మనం ఒక్కసారి ట్యాప్ చేస్తే లైట్ వెలుగుతుంది చూడండి. లైట్ అదిగో ఆన్ అయింది అనమాట. ఇలా వెలిగితే ఆఫ్ చేయాలంటే మళ్ళీ ఒకసారి అలా ట్యాప్ చేస్తే ఆన్ ఆఫ్ అయిపోతుంది. రెడ్ లైట్ వెలుగుతుంది ఆఫ్ అయితే. ఇప్పుడు ఆఫ్ అయిపోయింది అనమాట. ఈ విధంగా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, హెడ్ ఫోన్స్ అయితే మనం ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడొచ్చు మీరు, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇలా ఇలా ఉంటుంది హెడ్ ఫోన్స్ మనం పెట్టుకుంటే. ఈ విధంగా ఉంటుంది అనమాట. యాక్చువల్ గా ఇన్ ఇయర్ హెడ్ ఫోన్స్ అయితే మనం లోపలికి పెట్టుకుంటాం కదా, ఇదైతే బయటకి కవర్ చేస్తుంది అనమాట. కంఫర్ట్ గానే ఉంది, పర్వాలేదు. లైట్ వెయిట్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా డిస్టర్బెన్స్ అయితే అనిపించట్లేదు. అయితే నేను నోటీస్ చేసింది ఏంటంటే, కాల్స్ మాట్లాడుతున్నప్పుడు రెండు చెవుల వైపు నుంచి అంటే ఈ రెండు వైపుల నుంచి మనకి వాయిస్ అయితే వినిపిస్తుంది. అదే మనం వీడియోస్ ఏమైనా చూస్తున్నప్పుడు, యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నప్పుడు, సాంగ్స్ వింటున్నప్పుడు మాత్రం రైట్ సైడ్ మాత్రమే పనిచేస్తుంది, లెఫ్ట్ సైడ్ అయితే పనిచేయట్లేదు. ఈ ఒక్క ప్రోడక్ట్ డిఫెక్ట్ అయినా లేకపోతే అన్ని ప్రోడక్ట్స్ కూడా ఇలాగే ఉంటాయా అనేది నాకైతే తెలియదు అనమాట. నాకైతే నేను నోటీస్ చేసింది ఇది అనమాట. సో మీరు ఈ ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే, మీకు ఈ ప్రోడక్ట్ నచ్చితే కొనాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరైతే కొనుక్కోవచ్చు అనమాట. సౌండ్ కూడా మరి అంత లౌడ్నెస్ అయితే లేదనమాట. మనం ఎలోన్ గా అంటే చుట్టుపక్కల
ఎటువంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశాలు అయితే కొద్దిగా క్లారిటీగా క్లియర్ గా వినబడుతుంది. మరి క్రౌడ్ లోకి వెళ్ళిపోయామనుకోండి కొంచెం క్లారిటీ అయితే తగ్గిపోతుంది, అలాగే లౌడ్నెస్ కూడా తగ్గిపోతుంది అనమాట. మనకి సరిగ్గా వినబడదు, కరెక్ట్ గా సెట్ అవ్వట్లేదు అనమాట. సెట్ అవ్వట్లేదు అంటే మనకి ఇలాంటి హెడ్ ఫోన్స్ వాడటం అలవాటు లేదు కాబట్టి అనుకుంటున్నాను. ఒకవేళ అలవాటు అయితే ఎలా ఉంటుంది అనేది తెలియదు, కాకపోతే కొద్దిగా ఇన్కంఫర్ట్ గానే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ పెట్రోన్ కంపెనీకి సంబంధించిన 10 ఇంప్లస్ ఇయర్ ఫోన్స్ కి సంబంధించిన అంటే హెడ్ ఫోన్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను అన్బాక్సింగ్ తో పాటు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై, సైన్ అవుట్ నౌ.